ఎంతో రుచిగా ఉండేటువంటి గుమ్మడికాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. తీయగా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది. దానికి గాను గుమ్మడికాయని ఈ సైజులో కట్ చేసుకున్నానండి. నేను పీల్ తీయలేదు, లేతగా ఉందనమాట. అదే ముదిరింది అయితే కనుక మీరు పీల్ తీసేసుకోండి. ఇంకా తర్వాత ఆనియన్ ముక్కలు, అదేవిధంగా ఒక 4-5 పచ్చిమిర్చి ఇచ్చేసింది, పసుపు కారం వేసుకున్నాను కొంచెం కొంచెం, అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కదుపుకున్నట్టు చేసుకుని మూత పెట్టేసుకుంటామండి కుక్కర్ది. తర్వాత విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వేయించుకుంటాం అనమాట. ఆఫ్టర్ 3 విజిల్స్ మనకి గుమ్మడికాయ చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మరియు మ్యాష్ అయిపోకూడదండి, కొంచెము మనకు ఆ ముక్క కనిపించాలన్నమాట. గుంటగడ్డతో జస్ట్ ఇట్లా కదుపునట్టు చేస్తే ఏంటంటే కొన్ని పీసెస్ మెత్తగా అవుతాయి, గుజ్జులాగా వస్తుంది అనమాట. ఇంకా తాలింపు చేసేసుకుంటున్నాం. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కచ్చవచ్చ దంచుకున్న వెల్లుల్లిబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. అది వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుని అది కొంచెం అట్లా ఆయిల్లో వేగినట్టు అయిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను. దాని నుంచి తీసిన పూర్తి జ్యూస్ యాడ్ చేసేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయల మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుంటామండి. చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకున్నట్టు చేసుకుంటాము. డెలికేట్ గా చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లం వేసుకుంటాము. గుమ్మడికాయ పులుసుకి బెల్లం చాలా ఇంపార్టెంట్ అండి. అదే విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు పౌడర్ చేసింది ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని చక్కగా 3-5 నిమిషాల పాటు మసలనేస్తామండి. మరిగిన తర్వాత ఇంకా మనకి గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే అసలు అద్భుతంగా ఉంటుందండి. కాంబినేషన్ లో గుమ్మడికాయ వడియాలు కానీ, అప్పడాలు కానీ, చల్లమిరపకాయలు కానీ భలే ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది.